మనిషి ఎంత బాధను గుండెల్లో దాచుకున్నారనేది తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా కనిపించదు. రోజు మన కళ్ళ ముందే కనిపించే మనిషి లోపల ఎంతగా కుమిలిపోతున్నాడో మనకు తెలియకపోవచ్చు. ఓ గదిలో మొదలైన నిశ్శబ్దం చివరికి ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఎవరికీ చెప్పుకోలేని బాధ, ఎవరితో పంచుకోలేని కన్నీళ్లు, మనసులో పేరుకుపోయిన ఆవేదన అన్నీ కలిసి ఓ నిండు జీవితాన్ని విషాదాంతం చేశాయి. కేపీహెచ్పీలో వెలుగు చూసిన ఈ ఘటన వెనుక ఒక మహిళ చెప్పుకోలేని కన్నీటి గాథ ఉంది. ఆమెను అంతలా కుంగదీసిన పరిస్థితులేంటి? చివరి క్షణాల వరకు ఆమె మనసులో ఎలాంటి సంఘర్షణ నడిచింది? ఆమె అసలు ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణాలేంటి? లెట్స్ వాచ్. కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీ సర్దార్ పటేల్ నగర్లో ఓ మహిళ ఆత్మహత్య కలకలం రేపింది. శ్రీ సాయి లేడీస్ హాస్టల్లో హౌస్ కీపింగ్ పనిచేస్తున్న 51 ఏళ్ల సుధా 2 రోజుల క్రితం హాస్టల్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై హాస్టల్ యాజమాన్యం డయల్ 112కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సమస్యలతో కొంతకాలంగా సుధా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడగింది. సుధా కేపీహెచ్పీ కాలనీలోని ఈ హాస్టల్లో 3 ఏళ్లుగా అక్కడే ఉంటూ హౌస్ కీపింగ్ గా పనిచేస్తోంది. కుటుంబానికి దూరంగా హాస్టల్లో ఉంటున్నప్పటికీ కుటుంబ సమస్యలు మాత్రం ఆమెను వెంటాడినట్టు తెలుస్తోంది. బయట సాధారణంగా కనిపించిన వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలతో ఆమె మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. సుధా పెద్ద కుమారుడు తన తండ్రిని పెట్రోల్ పోసి హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు చిన్న కుమారుడు మత్తు పదార్థాలకు బానిసై తనను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని సుధా తన బంధువుల వద్ద చెప్పినట్టు సమాచారం. ఒకవైపు పెద్ద కుమారుడికి సంబంధించిన విషాదకర ఘటన, మరోవైపు చిన్న కుమారుడి నుండి ఎదురవుతున్న బెదిరింపులు, ఇవన్నీ ఆమెపై తీవ్ర ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. సుధా ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమని ఆమె సోదరి రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అదే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఆమె చివరి రోజుల్లో ఎవరితో మాట్లాడారు, ఏదైనా ప్రత్యేక సమస్య ఎదురయ్యిందా, కుటుంబ సభ్యులతో చివరిసారిగా ఏం మాట్లాడారు వంటి అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కుటుంబ సమస్యలు మనిషిని ఎంతటి మానసిక ఒత్తిడికి గురి చేస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ప్రస్తుతం సుధా ఆత్మహత్యపై కేపీహెచ్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, బంధువుల వాంగ్మూలాలు, హాస్టల్లోని పరిస్థితులు, ఆమెకు సంబంధించిన ఇతర వివరాలను సేకరిస్తున్నారు. ప్రాథమికంగా కుటుంబ సమస్యల కారణంగానే ఈ విషాదం జరిగినట్టు తెలుస్తున్నప్పటికీ దర్యాప్తు పూర్తయ్యే వరకు పూర్తి కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. టూ డేస్ బ్యాక్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్దార్ పటేల్ నగర్లో శ్రీ సాయి లేడీస్ హాస్టల్ అని చెప్పి ఉన్నది. ఆ హాస్టల్కి సంబంధించినటువంటి ఓనర్ అనిల్ గారు మార్నింగ్ 8 o'clock 112 డయల్ 112కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి మేడ్ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె రూమ్లో ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకొని చనిపోయిందని చెప్పి సమాచారం ఇస్తే ఇమీడియట్లీ మా పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్ళి వెరిఫై చేశారు. ఆమె పేరు సాయి సుధా, 50 years అని చెప్పి తెలిసింది. ఆమె అక్కడ హాస్టల్లో ఒక 2-3 years నుంచి కూడా హాస్టల్లోనే పనిచేస్తుంది, అక్కడే ఉంటుంది. ఈమె యాక్చువల్గా నెగిటివ్ వచ్చేసి జన్వాడ, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఈమె. వీళ్ళు వచ్చేసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తుర్కాంజల్లో సొంత ఇల్లు ఉంది ఈమెకి. అక్కడ 2023 సంవత్సరంలో ఈమె పెద్ద కొడుకు అనురాగు వాళ్ళ సొంత తండ్రినే పెట్రోల్ పోసి ఆస్తి తగాదాలో, చిన్న ఏజ్ 25 years తగాదాలు అని చెప్పి తెలిసింది. దాని గురించి ఇంకా క్లారిటీగా తెలియదు. ఆ అబ్బాయి సొంత తండ్రినే పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. ఆ కేసు మర్డర్ కేసులో అతనికి లైఫ్ కన్విక్షన్ అయి ప్రజెంట్ జైల్లో ఉన్నాడు అతను. ఈమెకి ఇంకొక కొడుకు, చిన్న కొడుకు ఉన్నాడు, ఈ అభిషేక్ అని చెప్పి. ఈ అబ్బాయి కూడా ఈ తాగుడికి, గాంజాకి అలవాటు పడి నేను చంపేస్తా అది ఇది అని చెప్పి వాళ్ళ అమ్మని భయపడించుకున్న క్రమంలో ఆమె వాళ్ళ చిన్న కొడుకు కూడా దూరంగా నాకు ఇల్లు వద్దు ఏదొద్దు అని చెప్పి ఇక్కడ హాస్టల్లో వచ్చి ఒక మేడ్ సర్వెంట్గా ఉండి జీవనం సాగిస్తూ ఉంది. ఎవ్రీడే వీళ్ళ చెల్లెలు రాజేశ్వరి అని చెప్పి ఈమె ఇక్కడనే మన కూకట్పల్లి లిమిట్స్లో ఉంటుంది. వాళ్ళ చెల్లెలకి రోజు ఫోన్ చేసి నా జీవితం ఎందుకు ఇలా తయారైంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, వీడేమో గాంజాకి అలవాటు నిన్ను చంపేస్తా అని చెప్పి భయపడిస్తున్నాడు అని చెప్పి ఎవ్రీడే వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేసి బాగా మనస్తాపం గురయ్యేదంట. వాళ్ళ చెల్లెలు చెప్పేది నాకు ఈ విధంగా కష్టాలు వచ్చినాయని చెప్పి.
ఆ విధంగా డైలీ బాధపడుతూ మొన్న 12వ తారీఖు మిడ్నైట్ ఈమె సూసైడ్ చేసుకుని ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకుని చనిపోయింది. దీని మీద కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాం. అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో పిల్లలు ఏ విధంగా తయారవుతారు, ఒక డ్రగ్కి అడిక్ట్ అయ్యి, ఒక గాంజాకి అడిక్ట్ అయ్యి, చిన్న ఏజ్ 22 ఇయర్స్ ఉన్నటువంటి ఒక అబ్బాయి వాళ్ళ సొంత మదర్నే భయపడేయడం. అంటే ఇప్పుడు మనం మన సమాజంలో డ్రగ్స్ని ఎందుకు అవాయిడ్ చేయాలన్న దానికి ఇది ఒక బెస్ట్ నిదర్శనం. వాళ్ళు కరెక్ట్ పద్ధతిగా పెరిగి ఎలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉన్నట్లయితే ఇది ఒక మంచి హ్యాపీగా ఉన్నటువంటి ఫ్యామిలీ ఇది. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది. అవన్నీ వదిలేసుకొని ఒక హాస్టల్లో ఒక మేడ్గా వచ్చి పనిచేస్తుంది కనుక. కాబట్టి సమాజానికి చెప్పేది ఏంటంటే పిల్లల పెంపకం కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి చెడు అలవాటు పోవద్దు, ఎస్పెషల్లీ డ్రగ్స్ కూడా దూరంగా ఉంచండి. ఇలాంటి డ్రగ్స్ బాధితపడిన వాళ్ళు చాలామంది సొంత అన్నం చంపడం, సొంత అమ్మని చంపడం, సొంత తండ్రినే చంపడం, రిలేటివ్స్ని చంపడం, ఇంకా వేరే ఇతర అఘాత్యాలు చేయడం ఈ డ్రగ్స్ మూలాన. కాబట్టి అందరూ కూడా ఈ డ్రగ్స్ మీద చాలా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ డ్రగ్స్ మీద ఒక పెద్ద ఎత్తున ఈగల్ టీమ్ అని పెట్టి అందరి మీద నిఘా పెంచుతున్నాం. ఎక్కడ ఎవరు గాంజా తాగుతున్నారు, డ్రగ్స్ తాగుతున్నారో కూడా ఈగల్ టీము, మన లోకల్ సిబ్బంది, స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళని తీసుకురావడం, కౌన్సిలింగ్ చేయడం, రీహాబిలిటేషన్ హోమ్కి పంపడం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేయడం కూడా చేస్తుంది. కాబట్టి చెడు అలవాట్లకి పిల్లల్ని దూరంగా ఉండేటట్టు చూడండి. మీ దృష్టికి ఏదైనా వచ్చినా, ఈ గాంజా గురించి, డ్రగ్స్ గురించి ఏదైనా వచ్చినా కూడా ఇమ్మీడియట్గా పోలీసులకు ఇంటిమేషన్ చేయండి. వాళ్ళ మీద కఠినమైన చర్యలు మా పోలీస్ సిబ్బంది నుంచి మేము తీసుకుంటాం. మా కేపీజీ లిమిట్స్లో కూడా అందరికీ నేను తెలియజేయడం ఏంటంటే, మా దగ్గర ప్లే గ్రౌండ్స్ ఎక్కువనే ఉంటాయి. కేపీజీ లిమిట్స్లో కొద్దిగా హై డెన్సిటీ ఉన్నటువంటి ఏరియా. ఈ ప్లే గ్రౌండ్స్లో కూడా యువత రెగ్యులర్గా ఇలాంటి యాక్టివిటీస్ ఎవరి దృష్టికైనా వచ్చినా సరే పబ్లిక్కి ఇమ్మీడియట్లీ మా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి, లేదా డయల్ 112 నంబర్కి ఫోన్ చేసి మాకు ఇంటిమేషన్ చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. మేము అర్ధరాత్రి పూట కూడా ర్యాండమ్గా అన్ని గ్రౌండ్లు, నేను వచ్చిన తర్వాత ఎవ్రీడే ర్యాండమ్గా అన్ని గ్రౌండ్లను చెక్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా దొరికి అనవసరంగా మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి, వాటికి దూరంగా ఉండండి. ఓ తల్లి జీవితంలో కుటుంబమే అతిపెద్ద బలంగా ఉండాలి. కానీ అదే కుటుంబంలో ఎదురైన సమస్యలు ఆమెని ఒంటరితనంలోకి నెట్టినట్లు ఈ ఘటనలో కనిపిస్తోంది. సుధా మరణంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆమె ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సమస్యలు, బెదిరింపులు, మానసిక ఒత్తిడి, వీటన్నిటి మధ్య అసలేం జరిగిందన్న పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సిందే.